నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతికి సమీపంలో ఉన్న కర్లపూడి విలేజ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ కర్లపూడి విలేజ్ వైపు మంచి రోడ్డు నిర్మాణం అయితే జరుగుతుంది. లాస్ట్ మనం ఈ రోడ్డుకి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చాము. ఫిబ్రవరి 14న రోడ్డు నిర్మాణ పనులు స్టార్ట్ అయినాయి అని చెప్పి అప్డేట్ ఇచ్చాం. ప్రెసెంట్ రోడ్డు మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ రోడ్డు వచ్చేసి కర్లపూడి నుండి అనంతవరం వరకు 3 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ప్రెసెంట్ అమరావతి రాజధాని ప్రాంతంలో ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. పెద్ద పెద్ద రోడ్ల నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. దాంతో పాటు ఏంటంటే ఇప్పుడు విలేజెస్ వైపు కూడా మంచి కనెక్టివిటీ కోసం మంచి రోడ్ల నిర్మాణం అయితే జరుగుతుంది. లాస్ట్ టైం మనం వడ్డమాను వైపు రోడ్డు నిర్మాణం పనులు జరిగినాయని చెప్పి అప్డేట్ ఇచ్చాం. అటువైపు మంచి రోడ్డు అయితే వేశారు. దానికి తోడు అటు నుండి ఏంటంటే వడ్డమాను నుండి అనంతవరంకి కూడా మంచి రోడ్డు నిర్మాణం అయితే జరిగింది. ప్రెసెంట్ ఇప్పుడు అనంతవరం నుండి కర్లపూడికి వెళ్లే దారి కూడా మంచి రోడ్డు నిర్మాణం అయితే చేశారు. ఇక్కడ రోడ్డు కూడా మీరు చూడండి, కొన్ని లేయర్ల వరకు గ్రావెల్ వేసుకున్నారు. గ్రావెల్ వేసుకున్న తర్వాత రోడ్ రోలర్లతో కొన్ని రోజుల పాటు దీనిపైన తొక్కిచ్చిన తర్వాత దానిపైన కంకర్ చిప్స్ వేసుకున్నారు. కంకర్ చిప్స్ వేసుకున్న తర్వాత కూడా కొన్ని రోజుల వరకు దీనిపైన క్యూరింగ్ అయితే జరిగింది. అంటే వాటర్తో క్యూరింగ్ చేసుకుంటూ కొన్ని రోజుల వరకు అలాగే అయితే ఉంచారు. దాని తర్వాత మళ్ళీ డీబీఎం ఫస్ట్ లేయర్ పనులు అయితే చేశారు. దానిపైన డీబీఎం సెకండ్ లేయర్ కూడా వేశారు. అంటే పూర్తి స్థాయిలో తార్ రోడ్డు నిర్మాణం అయితే కంప్లీట్ చేశారు. ప్రెసెంట్ రోడ్డు నిర్మాణం కంప్లీట్ అవడంతో ఇటువైపు వెహికల్స్ అయితే చాలా ఈజీగా ఫ్లో అవుతున్నాయి. నేను ఈ వీడియోలో ప్రెసెంట్ కర్లపూడి విలేజ్ నుండి అనంతవరం వరకు రోడ్డు నిర్మాణం పనులు ఎలా జరిగాయి, ప్రెసెంట్ ఈ రోడ్డు ఎలా ఉందో మీకు డీటెయిల్గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 14 ఫిబ్రవరిన వీడియో షూట్ చేసినప్పుడు ఈ రోడ్డుకు సంబంధించిన తార్ రోడ్ వేయడం అయితే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన 10 రోజుల్లోనే పూర్తి స్థాయిలో తార్ రోడ్ వేయడం అయితే కంప్లీట్ చేశారు. ఈ రోడ్డు నిర్మాణ పనులు నెల రోజుల క్రితం నుండి అయితే జరుగుతున్నాయి. నెల రోజుల క్రితం నుండి ఏంటంటే ముందుగా ఈ రోడ్డు మొత్తం మీద దానిపైన గ్రావెల్ వేసుకొని కొన్ని లేయర్ల వరకు రోడ్ రోలర్తో తొక్కించిన తర్వాత దానిపైన కంకర్ చిప్స్ వేసిన తర్వాతే తార్ రోడ్ వేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు వీడియో షూట్ చేసినప్పుడు చూడండి, కర్లపూడి నుండి అనంతవరం వైపు మొత్తం తార్ రోడ్ వేయడం అయితే పూర్తి స్థాయిలో కంప్లీట్ చేశారు. ఈ తారు కూడా ఏంటంటే డీబీఎం ఫస్ట్ లేయర్ వేసిన తర్వాత దానిపైన సెకండ్ లేయర్ వేసిన తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో ఫినిషింగ్ ఇచ్చి కంప్లీట్ చేశారు. ఈ రోడ్డు కూడా మీకు చాలా హైట్లో అయితే ఉంటుంది. అలాగే 14 ఫిబ్రవరిన ఈ రోడ్డుకు సంబంధించిన తార్ రోడ్ వేయడం స్టార్ట్ చేసినప్పుడు కూడా మీరు చూడొచ్చు. తార్ రోడ్ వేయడం వచ్చేసి కర్లపూడి నుండి స్టార్ట్ చేసుకుంటూ అనంతవరం దగ్గరున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వరకు అయితే వేసుకుంటూ వెళ్ళారు. ఈ రోడ్డు నిర్మాణంలో మినిస్టర్ నారాయణ గారి కృషి అయితే ఉంది. ఆయన ఇచ్చిన ఆదేశాలతోనే ఇంత స్పీడ్గా ఈ రోడ్డు నిర్మాణం అయితే కంప్లీట్ చేశారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. ఇప్పుడు ఏదైతే రోడ్డు నిర్మించారో ఈ రోడ్డు కర్లపూడి దగ్గర నుండి అనంతవరం వరకు ప్రెసెంట్ ఇప్పుడు ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇదంతా కర్లపూడి విలేజ్ అనమాట. ఈ కర్లపూడి విలేజ్ దగ్గర నుండి అనంతవరం వరకు మొత్తం 3 కిలోమీటర్ల వరకు అయితే ఈ పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణం అయితే జరిగింది. ఈ రోడ్డు కూడా కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మన క్యాపిటల్ సిటీకి కనెక్టివిటీగా అయితే ఉపయోగపడుతుంది. అంటే క్యాపిటల్ సిటీలోని మనకి E7, N18 రోడ్డుకి కూడా ఇది కనెక్ట్ అవుతుంది. ఈ విలేజ్ వైపు 2 వైపులా రోడ్డేశారు. రోడ్డేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది చూసారా? అది స్ట్రెయిట్‌గా ఇంకా కంటిన్యూగా అనంతవరం దగ్గరున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వరకైతే ఉంటుంది. అమరావతి రాజధానిలో ఉన్న రోడ్లతో పాటు ఈ సరౌండింగ్స్‌లో ఉన్న విలేజెస్‌లో కూడా రోడ్లు మంచి క్వాలిటీతో అయితే వేస్తున్నారు. కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఏంటంటే అనంతవరం నుండి వడ్డమానుకి వెళ్ళే రోడ్డు కూడా రీసెంట్‌గానే వేశారు. అలాగే వడ్డమాను నుండి మనకి పిచ్చుకలపాలెం వెళ్ళే వైపు కూడా కొత్తగా రోడ్డు అయితే వేశారు. ఆ పిచ్చుకలపాలెం వైపే మనకి N17 రోడ్ కనెక్ట్ అవుతుంది. అలాగే ఇదొచ్చేసి అనంతవరం దగ్గర నుండి కర్లపూడి వరకైతే వేశారు కదా! దీనికి మన క్యాపిటల్ సిటీలోని E7, N18 రోడ్స్ కూడా కనెక్ట్ అవుతాయి. ఆ రోడ్స్ ఎగ్జాక్ట్‌గా ఎక్కడ కనెక్ట్ అవుతాయో కూడా నేను మీకు చూపిస్తాను.
ప్రెజెంట్ మన అమరావతి రాజధాని ప్రాంతంలో ట్రంక్ రోడ్డులకు సంబంధించిన వర్క్స్ అయితే చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. అలాగే ఎల్‌పిఎస్ లేఅవుట్‌లలో 25 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో కలెక్టర్ రోడ్స్ నిర్మాణం జరుగుతుంది. దాంతో పాటు ఇంకా ఇంటర్నల్ రోడ్స్ కూడా నిర్మిస్తున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో చూసుకుంటే ఏంటంటే రోడ్లన్నీ 50 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో, 60 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో అయితే ఉంటాయి. మేజర్ ఆర్టీఎల్ రోడ్లు, ఇంకా ఆర్టీఎల్ రోడ్లు, సబ్ ఆర్టీఎల్ రోడ్స్ అయితే ఉంటాయి. ఇంకా సీడ్ యాక్సెస్ రోడ్డు. అయి కాకుండా ఎల్‌పిఎస్ లేఅవుట్‌లలో ఈ కలెక్టర్ రోడ్స్ కానీ, ఇంటర్నల్ రోడ్స్ అంటే 17 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో రోడ్స్ ఉంటాయి. ఇంకా 15.6 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో కొన్ని రోడ్లు, అలాగే 12 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో కొన్ని రోడ్స్ అయితే ఉంటాయి. ఇక్కడే ఈ రోడ్డొచ్చేసి ఈ6 రోడ్డుకైతే కనెక్ట్ అవుతుంది. ఈ6 రోడ్డు మనకి N18 రోడ్ జంక్షన్ దాటిన తర్వాత ఈ రోడ్డుకి కూడా కనెక్ట్ అవుతుంది. ఆ ఈ6 రోడ్డు మందడం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరంతో ఎండ్ అవుతుంది. మొత్తం 11.5 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఇది 50 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉండే రోడ్డనమాట. 3+3గా అయితే నిర్మిస్తున్నారు. ఈ ఈ7 రోడ్డుకి సంబంధించి రీసెంట్‌గా మనం అప్డేట్ కూడా ఇచ్చాం. రోడ్డు నిర్మాణ పనులు చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. అలాగే ఒక పక్క తార్ రోడ్ వేయడం కూడా స్టార్ట్ చేశారని చెప్పి, అదొచ్చేసి బసవతారకం వైపయితే జరుగుతున్నాయి. అంటే ఈ N16, N15 రోడ్లు మధ్యలో అయితే జరుగుతున్నాయి. ఇక్కడే రైట్ సైడ్ మనకి N18 రోడ్డయితే కనెక్ట్ అవుతుంది. N18 రోడ్డుకి ఇది లెఫ్ట్ సైడ్ వైపయితే ఎళ్తుంది ఈ రోడ్డు. ఇక్కడ ఒక కెనాల్ క్రాస్ అవుతుంది చూసారా? ఇదే అన్నమాట కొండవీటి వాగు. ప్రెజెంట్ ఈ రోడ్డు అనంతపురం దగ్గరున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వరకైతే కంప్లీట్ అయింది. ఇంకా అక్కడి నుండి వడ్డమానుకెళ్ళే రోడ్డు కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంతకు ముందే కంప్లీట్ చేశారు. అలాగే వడ్డమాను నుండి మనకి పిచ్చుగోలపాలెం వరకు వెళ్ళే రోడ్డు కూడా కంప్లీట్ అయ్యుంది. ఇంకా వడ్డమాను వైపుగా ఇటువైపు కూడా వెళ్ళే పెద్దమద్దూరు గాని, ఇంకా వైకుంఠపురం అటువైపు వెళ్ళడానికి కూడా కనెక్టివిటీ పరంగా రోడ్లన్నీ కంప్లీట్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో అనంతపురం విలేజ్, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం అదంతా చూడొచ్చు. కొండ మీద ఉన్న దేవాలయం అంతా. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతి రాజధాని సరౌండింగ్స్‌లో ఎక్కడెక్కడ ఏమేమి డెవలప్‌మెంట్స్ జరుగుతున్నాయో ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.